హాయ్ అండి, అందరికి నమస్తే. నా పేరు గురు. వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మమేకం. ఈరోజు మన తోటలో బంతిపూలు చాలా ఉన్నాయి, మనం కోసుకెళ్దాం. ఇవి చూడండి, ఈ బంతిపూల మొక్కే, కానీ వెరైటీగా భలే వచ్చాయి. ఈ పూజ టైంలో ఇవే మనకి. ఇలా మనం పెంచిన పూల మొక్కలు మనం పూలు వస్తుంటే మనకు చాలా ఆనందంగా ఉండిద్ది. బయట కొనుక్కొని వచ్చే కంటే కూడా ఇలా మనకు ఉన్నంత ప్లేస్లో కుండీలో అయినా సరే ఇలాగ పెంచుకొని రోజు పూజకి వాడుకుంటుంటే చాలా సంతోషంగా ఉంటుంది. పైగా ఈ బంతిపూలని ఇలా తోటలో పెంచుకోవటం, అలానే పంట చేల మధ్యలో కూడా వేయడం ద్వారా, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, చీడపీడలు అంటే పంటలకు వచ్చే చిన్న చిన్న కీటకాలు, పురుగులు, ఇవన్నీ కూడా ఫస్ట్ ఈ పూల మొక్కలను ఆకర్షించి వీటి దగ్గరే ఆగిపోతాయి. అంటే మనకు కావాల్సిన పంట దగ్గర ఉన్న పూతలను పాడు చేయకుండా ముందు ఈ బంతిపూల మొక్కలే మన పంటకి రక్షణ పంటలాగా పనిచేస్తాయి. బంతి మొక్కలు మన పంటకి రక్షక మొక్కల్లాగా ఉంటాయి. ఇవి చూడండి, ఈ కీటకానికి ఇట్లాగా ఈ పూలకే కీటకాలు ఆకర్షించేస్తాయి. మన తోటలో చక్కెరకేళి అరటి మొగ్గ కూడా గెలేసింది, చూస్తున్నారా? దీని గెల మాత్రం కొంచెం పెద్దగా ఉంది. నేను అరటి పువ్వు తుంచేసాను, ఒక 3 days అయింది. చక్కెరకేళి కాయలు ఇవన్నీ కూడా జ్యూస్లో వేసుకుంటారు కదా, ఆ అరటి పళ్ళు ఇవి. కాయలు బాగానే కనబడుతున్నాయి కదా మీకు. మనం వేసిన మునగ మొక్కలు బాగా పెద్దగా అయిపోయినాయి. ఇప్పుడిప్పుడే పూత వస్తుంది, కాయ పడిద్ది అని చూడాలి. కనబడుతుంది ఆ పూత. ఇలా విపరీతంగా ఎక్కువ బాగా పూత వచ్చేసి కాయలు రావాలి. పండు మిరపకాయలు అసలు విపరీతంగా వచ్చేసినాయి. ఎంత బాగున్నాయి అంటే ఎర్రగా పండు మిరపకాయలు, అసలు ఎటువంటి పుచ్చు మచ్చ లేకుండా. నేను ఈసారి ఎరువులు కూడా చాలా తక్కువ కొట్టానండి, అయినా సరే బాగా వచ్చాయి కాయలు. చూడండి కొమ్మకి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కోసుకుందాం కొన్ని.
చూడండి కాయలు. తోటలో పండుమిరప మొక్కలు 2 సార్లు పెట్టామన్నాం కదా. ఇలా పచ్చిమిరపకాయలు కానీ ఇలా పండుమిరపకాయలు కానీ 2 రకాలుగా మాకు ఉపయోగపడినాయి ఈ సంవత్సరం. టమాటాలు కూడా ఉన్నాయి, కొన్ని కోసాను. చూడండి, ఇది ద్రాక్ష మొక్క. చూడండి, వీటికి ద్రాక్ష కాయలు కూడా వచ్చినాయి. దీనికి ఇంతకుముందు ఇక్కడ నిలువు పందిరి వేసాము, మీకు చూపించాను ఇంతకుముందు వీడియోలో. అయితే పర్మనెంట్ సొల్యూషన్ చేశాను. జింక్ పైపులతో దీనికి పందిరి ఏర్పాటు చేశాను. ఇంకా ఇది ఎలా వేసానో ఈసారి మరొక వీడియోలో చూపిస్తాను. రేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. కొద్దిగా తీసుకెళ్దాం. నేతి బీర తెగిది. నేతి బీరకాయలు ఒక ట్రిప్ అయిపోయినాయి, మళ్ళీ 2 ట్రిప్ వస్తున్నాయి. అసలు దేంతో చేసిన పచ్చడి కానీ కూర కానీ ఇంత కమ్మగా ఉందో. చూడండి, మళ్ళీ 2 కాయలు వేసినాయి. ఇక్కడ ఒక కాయ ఉంది, ఇంకా సైజుకి రాలేదు. ఇంకా 2-3 డేస్ ఉంటే హార్వెస్ట్ చేయొచ్చు వాటిని. ఇంకా పిందులు ఉన్నాయి. సార్, ఆ బీరకాయలకి ఈ బీరకాయలకి పైన ఇదే నున్నగా ఉండిద్ది. బీరకాయ నున్నగా ఉండిద్ది, ఆ బీరకాయ కొంచెం గరుగ్గా ఉండిద్ది. కానీ ఈ బీరకాయ భలే టేస్ట్ ఉండిద్దండి. నేను ఇదే ఫస్ట్ టైం పండించడం, అలానే దాని టేస్ట్ చూడడం కూడా. అయిపోయింది బీరకాయ కూడా. 2 ట్రిప్ వచ్చేస్తే ఇది ఈ తీగంతా తీసేసి అలా తీగపాతలు రెడీ చేసుకోవాలి. టమాటాలు కూడా ఉన్నాయి, చూస్తారా? రోజు కొంచెం వస్తూ ఉంటాయి. ఇవన్నీ కాయలు సరే. చామంతి కొన్ని దోరకాయలు కోసేసుకుంటాం మనం. పండించేసింది, దోరగా ఉంది, పండేస్తుంది. తోటలో జామ చెట్టుకి జామకాయలు వస్తున్నాయి. తోటలో 2 జామ చెట్లు ఉన్నాయి. గెల చూసారా? ఇది నాటు అరటి గెల. ఇంతకుముందు చాలాసార్లు మన వీడియోలో చూపించాను. ఇది చిన్నప్పుడు స్టార్ట్ అయిన కాడి నుంచి రోజు ఎదుగుదల చూపిస్తూ ఉన్నాను ప్రతి వీడియోలో. కాయలు బాగానే వృద్ధి చెందాయి. వన్ వీక్లో ఇంకా పండుతాయి అనుకుంటుంది. ఫస్ట్ పండగానే కాయని ఎలా కోసుకుని తినాలి. సీతాఫలం పాకానికి వచ్చేసింది, పండేసింది. దాని సందులో ఇలా వచ్చింది, కొంచెం గోల్డ్ కలర్లో వస్తూ ఉంటుంది.
ఇందులో పండేసింది చూసారా, ఇలా వచ్చేసింది కొంచెం. పండిన తర్వాత చెట్టుకే పండిన కానీ తినాలి. కూర అరటికాయలు వచ్చినాయి. ఈరోజు కోసుకుందాం వాటిని. చూడండి, ఇవి బాగా పాగానికి వచ్చేసి మనం ఇప్పుడు కావాల్సిన కాయలు కోసుకుందాం. మీకు నెక్స్ట్ వీడియోలో మామిడాళ్ళం హార్వెస్ట్ చూపిస్తాను. మామిడాళ్ళం ఎలా ఉంటుందో. ఈరోజు మన తోటలోని హార్వెస్ట్ చేద్దాం. చక్కని బంతిపూలు పూజకి బాగా రెడీ అయినాయి. అలానే మంచి గులాబీ ఉందండి ఇక్కడ. సరే, వెళ్ళే ఉంది చిట్టి గులాబీ. ఇది మా బుడ్డ పాపకి. పండు మిరపకాయలు, 4 దోర టమాటాలు పచ్చడికి బాగుంటాయి. కొన్ని కాకరకాయలు కోసాను. ఫ్రెష్ కరివేపాకు. ఈరోజు కూర అరటికాయ తెంపుకుంటున్నాను. ఇది మన తోటలోని బుల్లి హార్వెస్ట్. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.